మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు జరిగినటువంటి మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్, జూట్ మిల్ ఫ్లైఓవర్ అంటారు, దాని పిల్లర్ నెంబర్ 39 కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి ఆసామైనటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు, ఇతను ముగ్గురు పిల్లలు కలిగారు, భార్య చనిపోయింది. ఇక్కడ కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు. ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం, అదేవిధంగా ఆ పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవటంతో అతను గత 6 నెలల నుంచి ఈ పిల్లల్ని తీసుకొని నారాయణపురం తన అత్తగారి వైపుకి వెళ్ళిపోయాడు. కానీ మన 6 నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవని చెప్పేసి మన 13వ తారీఖు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజు నాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవడంతో ఈ పిల్లల్ని మనం ఎట్లయినా బెదిరించైనా పెళ్లి చేసుకోవచ్చని ఒక నమ్మకం, ఒక దీన్ని పెట్టుకొని ఇతను నీ వల్లనే నీ పిల్లల్ని దాసేసో తీసుకొని రమ్మని చెప్పి ఇతనితో ఘర్షణ పడటం, అదేవిధంగా ఇతను చూసుకొని ఎట్లయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే 39 కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధంతో కోసేశాడు. అతనితో చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. అతను కదలలేని పరిస్థితిలో ఉండటంతో అతనికి అధిక రక్తస్రావణం జరగటం, తర్వాత చనిపోవటం జరిగింది. అయితే ఇతన్ని ఐడెంటిఫై చేయటం కానీ అది ఎలా జరిగింది ఏంటనే దాంట్లో చేయటం, ఈ నాని ఎవరైతే ఉన్నాడో ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో మామిడి నాని, ఇతను గతంలో కూడా ఒక మర్డర్ కేసులో ముద్దాయి, ఇతని మీద రౌడీ షీట్ ఉంది. ఇతను కోర్టు కేసులు కూడా అటెండ్ అవుతూ పైకి కాస్త తెలివిగా ఏమి తెలవనట్టుగా ప్రవర్తించి, అదేవిధంగా ఇతను ఈ ఘాతుకానికి పాల్పడి ఇతను పారిపోవటం జరిగింది. చాలా గుంటూరు, వైజాగ్ ఇట్లా 2 వైపులు పారిపోవడంతో 2 టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సిఐ కోటేశ్వరరావు గారి బృందం పెట్టి మొత్తం అంతా కూడా గాలించి చూసాము. అయితే నెమ్మదిగా అతను నిన్నటి రోజు నాడు మళ్ళీ ఏలూరు వచ్చాడని తెలవడంతో ఆ క్రమంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా చెప్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఘాతుకాన్ని పడిపోతే కఠినమైన చర్యలతో పాటు ఇంకా ఈ కేసులో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్లో చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ అనాథలైన పిల్లలను కూడా మనమే మన గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నటువంటి 1 స్టాప్ సెంటర్ నుంచి పెట్టి, అదేవిధంగా వీళ్ళని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచడం, వాళ్ళ బంధువులు ఉంటే బంధువులకి కూడా కేర్ తీసుకోవడంతో పాటు మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకి ఎటువంటి మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ పిల్లలకి ఎటువంటి అవసరం ఉన్నా మా తరఫున కూడా మేము ఆదుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. క్రిస్మస్, జనవరి పండుగ కూడా అందరికీ కూడా చెప్తున్నాం, పండుగని ఆనందంగా ఉల్లాసంగా గడుపుకోండి. అంతేగాని అశ్లీల నృత్యాలతోటి లేకపోతే అశ్లీలంగా ప్రవర్తించే కానీ లేదా కోడిపందాలు, పేకాట్లు లాంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు పాల్పడినా అటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందే గుర్తిస్తున్నాం, అందరికీ హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కానీ ఇలాంటి కనుక చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఇది లేదని కూడా మొహమాటం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం వేసి మోపుతాం. ఈ విషయం మీద అందరూ పెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా జనవరి 1 అని డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాగి ఇష్టం వచ్చినట్టుగా బైకుల పైన శబ్దాలు చేసుకుంటూ ప్రజలకు అసౌకర్యంగా కలిగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. మీ అందరూ కూడా వీడియో రికార్డ్ అవుతారు. పేరున పండగ రోజు నాడు తీసుకొచ్చి జనవరి 1 రోజు నాడే మీ మీద కేసులు పెట్టడంలో, అది కూడా ఐపీసీ కేసులు పెడతాం. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అయితే ఈ కేసులు పెట్టడం వల్ల మీ పాస్పోర్ట్లు కానీ ఫ్యూచర్లో ఉద్యోగాలు కూడా రావని కఠినంగా హెచ్చరిస్తున్నాను. ముందే చెప్తున్నాం, ఇది ఎస్పీ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇంకా కరెక్ట్గా 10 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి మీ ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోండి. అంతేగాని ఇతరులకి అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తించడం, సైలెన్సర్లు తీసేసి తాగేసి బైకుల పైన విన్యాసాలు చేసే ప్రతి ఒక్కరి పైన కూడా ఖచ్చితంగా ఐపీసీ కేసులు పెట్టడంలో వెనకాడము. ఎంవీ యాక్ట్తో పాటు ఐపీసీ కేసులు పెడతాం. తద్వారా మీరు భవిష్యత్తులో కోర్టు కేసులు ఎదుర్కొంటారు, కఠినమైన శిక్షలు కూడా ఎదుర్కొంటారని
ఈ మీడియా సమక్షంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఈ వైలేషన్ పడేవాడిని హెచ్చరిస్తున్నాం, అలానే ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బైకున్నాము మీరు ఇలాంటి విన్యాసాలు పాల్గొనే మీ పిల్లలందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇలాంటి అకృత్యాలకి రాకుండా మీ వంతు పాత్ర కూడా పోషించాలని తల్లిదండ్రులందరూ కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.